హల్లెలూయా. యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యోబు 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నువ్వు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. ఈ రోజున నీ హృదయం దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఈ పని అవ్వట్లేదు అనుకుంటున్నావో, లేకపోతే ఇంటి గురించి ఆలోచిస్తున్నావా, స్థలాల గురించా, ఉద్యోగ విషయమా, పిల్లల జీవితాల గురించా, ఏ విషయం గురించి నువ్వు ఇబ్బంది పడుతున్నావో, అప్పుల గురించా, ఏ విషయమైనా సరే నువ్వు ఏదైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే చింతిస్తూ ఇబ్బంది పడుతూ నువ్వు ఎదురు చూస్తున్నావో, దేవుడు ఈరోజు దానికి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే వాగ్దానం ద్వారా మనం పొందుకోబోతున్నాము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. ఈరోజు దేవుడు నీ యొక్క ప్రార్థనకి సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో దేని గురించి అయితే ఇంతకాలం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఒకవేళ నెలలు అయి ఉండొచ్చు, సంవత్సరం అయి ఉండొచ్చు, రోజులు అయి ఉండొచ్చు, గంటలు అయి ఉండొచ్చు, దేని గురించి అయినా సరే దేవుడు ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరికైనా బాగోలేదా, అనారోగ్యంగా ఉన్నారా, వారికి దేవుడు విడుదల చేయబోతున్నారు. ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యంతో ఉండి ఇబ్బంది పడుచున్నావా, దానికి ఏదైతే మెడిసిన్ లేదని బాధపడుచున్నావా, దానికి దేవుడు ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే యేసు పొందిన గాయాల్లో స్వస్థత ఉంది కాబట్టి ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుచున్నారో దేవుడు మీ ప్రార్థనకు అన్నిటికీ సమాధానం ఇవ్వబోతున్నాడు. మీకు స్వస్థత కలుగుగాక. ఎవరైతే ఎంతకాలం మాకు ఇబ్బంది, ఎంతకాలం మీ శ్రమ, ఇంకా మేము ఎంతకాలం ఇలా ఇబ్బంది పడాలని ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతూ మానసికంగా కృంగిపోయి ఉన్నారో వారికి దేవుడు ఈరోజు మీ ప్రార్థనలకి, మీ మాటలకి సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వని అన్నాడు. అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. ఎప్పుడైతే తన ప్రియకుమారుని మనం విశ్వసించున్నామో ఆ రోజున ప్రతి ఒక్క వాగ్దానానికి వారసులుగా మనం మారిపోయాం. ప్రతి ఒక్క సమస్య పైన విజయం పొందిన వారిలాగా మనము మారిపోయాం. కాబట్టి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని విశ్వాసం ద్వారా మనం ఏదైతే అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం ఈ వాగ్దానం పట్టిన సమస్తాన్ని ప్రార్థిద్దాము. ఈరోజు మనం అందరం ప్రార్థించిన ప్రతి ఒక్కటి పొందుకుందాము. మీ బంధుమిత్రుల గురించి, కుటుంబ సభ్యుల గురించి, ప్రతి ఒక్కరి గురించి నువ్వు ఎంతకాలం మీ గురించి అయితే ఎదురు చూస్తున్నావో ప్రతి దానికి దేవుడు ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అడుగుడే మీకు ఇవ్వన్నారు తండ్రి, అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారు తండ్రి, ఏ విషయాల గురించి ఇబ్బంది పడుతున్నారు తండ్రి, దేంట్లో అయితే సమాధానం రాలేదని బాధపడుతున్నారు తండ్రి, దానిలో వీరికి సమాధానం కలుగును గాక. ప్రతి ప్రశ్నకి తండ్రి, ప్రతి ప్రార్థనకి తండ్రి సమాధానం వచ్చిన గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, సహాయం చేసేవారు ఎవరూ కనబడట్లేదేమో తండ్రి, సహాయం చేసేవాడివి నీవే తండ్రి. నీవు మాత్రమే తండ్రి న్యాయం తీర్చగలవాడివి తండ్రి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారు తండ్రి ఏ సమయం అందు తండ్రి, ఏ ఆలోచన ఎంత వీరు ఈ వీడియోలో ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభించిన సమయంలో తండ్రి ఆ విషయంలో తండ్రి వీరికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కుటుంబాలను దీవించి ఆశ్రయించండి, రక్త సంబంధికులను దీవించి ఆశ్రయించండి తండ్రి, బంధుమిత్రులను దీవించి ఆశ్రయించండి. ఎవరన్నా తండ్రి ఏదైతే సహాయం కావాలో తండ్రి ప్రతి సహాయం తండ్రి వారికి అందచేయండి తండ్రి. ఇదిగో తండ్రి అడుగుడే మీకు ఇవ్వను అతను అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి ఈరోజు తండ్రి నూతన కార్యం సూచనగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. నూతన అద్భుతాలు వీరి జీవితంలో జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. ఇదిగో తండ్రి అనారోగ్యంగా ఉన్నవారికి తండ్రి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు తండ్రి ఆర్థిక సమృద్ధి కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, ఏకీభవించిన ప్రతి ఒక్కరికి సమాధానం అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.